బాపట్ల జిల్లాలో 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్స్ని NH16, NH216 నామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ స్క్వాడ్స్లో లోకల్ పోలీస్తో పాటు NHA అఫీషియల్స్, నామ్ అఫీషియల్స్, టోల్ ప్లాజాస్ దగ్గర టోల్ ప్లాజా స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రైన్ టీమ్ లాగా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. పబ్లిక్ని ఒక సైడ్ నుంచి ఎడ్యుకేట్ అండ్ అవేర్ చేయడంతో పాటుగా ప్యారలల్లీ ఈ వైలేషన్స్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 16 నామ్ మీద బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్స్తో పాటు వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్, ప్రధానమైనటువంటి రహదారులతో పాటు అదర్ RMB రోడ్స్, మున్సిపల్ రోడ్స్లో కూడా వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసాము. అవి కూడా ఒక 84 ప్లేసెస్లో సచ్ వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసాం. ఒక 15 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం జిల్లా వ్యాప్తంగా. ఈ 15 బ్లాక్ స్పాట్స్తో పాటు ఆ వల్నరబుల్ రోడ్ స్ట్రెచ్లో కూడా ఇంజనీరింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలో కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ మన టీమ్స్ చేశాయి. కమింగ్ డేస్లో ముఖ్యంగా ఈ కరెక్షనల్ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ రోడ్డు ప్రమాదాలు మన జిల్లాలో జరుగుతున్నటువంటి తీరుదలను బట్టి వాటిని ప్రివెంట్ చేసే ప్రాసెస్లో ఒక 6 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ముఖ్యంగా దృష్టి పెట్టి ఈ ఇంజనీరింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కరెక్షనల్ మెజర్స్ లైక్ స్పీడ్ కాపింగ్ మెజర్స్, స్పీడ్ బ్రేకర్స్ కానీ, రెబల్ స్ట్రిప్స్ కానీ, అదేవిధంగా ఇల్యూమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ మార్కింగ్స్ కావచ్చు, అండ్ హెల్మెట్ డ్రైవ్, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ మీద హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ ఎవరు కూడా డ్రైవ్ చేసే పరిస్థితి లేకుండా ఈ NH పక్కన ఉన్నటువంటి ఆల్ విలేజర్స్ని ఎన్లైటింగ్ చేయడం జరిగింది. కమింగ్ డేస్లో ఈ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనం ఈ నైట్ టైమ్స్, ఎర్లీ అవర్స్లో ఈ రోడ్డు ప్రమాదాలని నివారించే ప్రాసెస్లో స్టాప్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం టోల్ ప్లాజాస్ దగ్గర. ఆ కార్యక్రమాన్ని కూడా రిగరస్గా కండక్ట్ చేస్తాం కమింగ్ డేస్లో. దీంతోపాటు కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, బస్సు యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన జిల్లాలో లాస్ట్ 1.5 month నుంచి స్పెషల్ డ్రైవ్ లాగా మనం ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సెస్ని, హెవీ ట్రక్స్ని మనం చెక్ చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటిదాకా లాస్ట్ 1.5 monthలో 2700+ బస్సెస్ని ప్రతినిత్యం చెక్ చేసాం. ఆ డ్రైవ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా పలు వైలేషన్స్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఒక 2-3 సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేటస్లో బస్సెస్ని నడుపుతున్నటువంటి ఆ డ్రైవర్స్ మీద, ఆపరేట్ చేసేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేశాము. ఓవరాల్గా రోడ్ సేఫ్టీ ఏదైతే ఉందో, ఈ రోడ్ సేఫ్టీ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక సామాజిక స్పృహతో మెలుగుతూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు తీసుకొని రానున్న రోజుల్లో ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టుకోవడం జరుగుతుంది. దీంతోపాటు అతి ముఖ్యమైనటువంటి అంశం ఈ రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్. జిల్లాలో రౌడీ ఎలిమెంట్స్ తావలేదు. రౌడీ ఎలిమెంట్స్ పట్ల స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతుంది. గత కొద్ది నెలల నుండి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అందరినీ రౌడీ ఎలిమెంట్స్ని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ప్రతినిత్యం వాళ్ళ మీద సర్వలెన్స్ అండ్ ట్రాకింగ్ పెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సచ్ రౌడీ ఎలిమెంట్స్ మరో నేరం చేయాలనే ఆలోచన లేకుండా, మరియు ఆలోచన చేసే పరిస్థితి లేకుండా కఠినమైన చర్యలు అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జిల్లా వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. ఫిట్ పర్సన్స్ని జిల్లా నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమం, ఎక్స్పెరిమెంట్ కార్యక్రమం. అదేవిధంగా ఇతరుల పట్ల ఎవరైతే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరి పట్ల కూడా PD యాక్ట్ సంబంధించి ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చర్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. కమింగ్ డేస్లో జిల్లాలో శాంతి భద్రతలు అనేది
ఎటువంటి భంగం కలగకుండా సచ్ టైప్ ఆఫ్ రోడ్ ఎలిమెంట్స్ గురించి అన్ని కట్టి చర్యలు తీసుకుంటాం.